తండ్రిగా తల్లిగా మన బిడ్డల చుట్టూ కంచె వేయవలసిన మనము ప్రార్థన కంచె వేయగలిగామా? బిడ్డల చుట్టూ కంచె వేయవలసిన సమయంలో కన్నీటితో ప్రార్థన చేస్తూ మన బిడ్డల చుట్టూ కాపుదల భద్రత అనే కంచె వేయగలిగామా? తల్లిగా తండ్రిగా నీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేయకపోగా, వేయలేదు కాబట్టే సైతాను లోపలికి జొరబడగలిగాడు. బంగారం లాంటి నీ బిడ్డలను సైతాను దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దుష్కార్యాలు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. మా అబ్బాయి చెడిపోతున్నాడు, మా అమ్మాయి చెడిపోతుందని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే, దేవుని సన్నిధిలో నీ కొడుకు కోసం, కూతురు కోసం ఏడవలసిన సమయంలో, కన్నీరు కార్చవలసిన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో నువ్వు చేసిన తప్పేమిటయ్యా అంటే, టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ కాలక్షేపం చేసేసావు. సెల్ ఫోన్ ముందు కూర్చొని సెల్ ఫోన్లో చెత్త చెదారం చూసుకుంటూ సమయాన్ని పాడు చేసుకున్నావు. తండ్రిగా నీ బాధ్యత మర్చిపోయావు. తల్లిగా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేశావు. ఫలితంగా ఇప్పుడు సైతాను గాడు ఇంట్లో ప్రవేశించాడు. ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. నీ ఇంట్లో సుఖం లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఇంటినే నరకంగా మార్చేశాడు. ఇలా నరకంగా సైతాను మార్చడానికి కారణం తెలుసా? ప్రార్థించవలసిన సమయంలో నువ్వు ప్రార్థించలేదు కాబట్టి. నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకుని భద్రపరచుకోవాల్సిన సమయంలో భద్రపరచుకోలేకపోయావు కాబట్టే ఈరోజు సైతాను గాడు నీ ఇంట్లో విలయ తాండవం సృష్టించాడు. ఇది వాస్తవం.